సార్ బాజీ గారు, లక్ష్మణ్ గారు పాయింట్అవుట్ చేసినట్టు ఇతనేమో బాధ్యత గల ఆఫీసర్గా రెండోసారి నోటీసులు ఇస్తేనేమో వెళుతూ ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. ఏకంగా అప్పుడు కీలకమైన పొజిషన్స్లో ఉన్న వాళ్ళనేమో నోటీసులు ఇచ్చి రమ్మంటేనేమో నాకు అప్పుడు ఆ పని ఉంది, లేకపోతే 2 రోజుల తర్వాత రండి, లేకపోతే మీరు నా దగ్గర రండి అని చెప్పేసి. అంటే చూడండి, విధులు సక్రమంగా నిర్వర్తించే వాడికి వచ్చినటువంటి బహుమానం అది. ఇక రెండో పాయింట్, ఈ మోడస్ ఆపరేండి మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే క్లియర్గా దీన్ని పక్కదారి పట్టిస్తున్నట్టుగా హైకోర్టు చెప్పిన దాని ప్రకారం అర్థమవుతుంది. నేను మళ్ళీ రిపీట్ చేయను, యాజ్ శరత్ చౌదరి గారు చెప్పినట్లే. ఇన్స్టెడ్ ఆఫ్ ఫైలింగ్ ద కేస్ ఆన్ 409 సెక్షన్, ఏది ప్రభుత్వ యొక్క సొమ్ములు కాజేశారనే దాని కాకుండా సింపుల్ థెఫ్ట్ వచ్చేటట్టుగా సెక్షన్ 379, 381 పెట్టినప్పుడే మీరు దీన్ని ఫ్యూచర్లో దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారని సాక్షాత్ హైకోర్టే అంది. రాజీ వ్యవహారంలో ఇది రాజీ చెల్లదు, అందు గురించే ఆ సెక్షన్ బదులు ఈ సెక్షన్లు పెట్టారా అని చెప్పేసి. సో అప్పుడున్నటువంటి పోలీస్ అధికారుల పాత్ర ఉంది. కొన్ని పేర్లు వినపడుతున్నాయి. ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అప్పట్లో పనిచేసిన తిరుపతిలో పనిచేసినటువంటి పోలీస్ అధికారి బాగా క్లోజ్ అని చెప్పేసి, మొన్న ఎలక్షన్స్ టైంలో ఒంగోలుకి ఆయన పిలిపించుకున్నాడని, ఆయనకు బాగా సన్నిహితం కాబట్టి ఆయన పరకామణి జరిగిన వ్యవహారం జరిగినప్పుడు అక్కడ తిరుపతిలో బాధ్యతలు నెరవేరుస్తున్నాడు కాబట్టి ఇక్కడ పోలీసుల పాత్ర ఉంది. ఆఖరికి లోక్ అదాలత్లో జడ్జిల పాత్ర కూడా ఉంది అని చెప్పేసి, అంటే వారు సరిగ్గా పనిచేయలేదని చెప్పేసి హైకోర్టు, ఇవన్నీ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలే మనం చెప్తుంది. మరి ఈ మోడస్ ఆపరాండి సెక్షన్లు పెట్టడం దగ్గర నుంచి, కేసు ఫైల్ దగ్గర నుంచి, 90 రోజుల టైం ఉన్నా కానీ 1 monthలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం దగ్గర నుంచి త్వరగా దీన్ని ముగించేయాలన్న తాపత్రయం అడుగడుగునా కనపడుతున్న సందర్భంలో మరి సర్ఫేస్ అయ్యి ఇది ఒక పద్ధతి ప్రకారంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది లేట్ అయినా కానీ అని చెప్పేసి అనుకున్న సందర్భంలో నిజంగానే రవికుమార్ అనుకుని ఏముంది, మహా అయితే ఒప్పుకుంటాడు దొంగతనం చేసింది. కానీ కీలకమైనటువంటి వ్యక్తి సతీష్ కుమారే కదా, మీరు కూడా అన్నారు. సతీష్ కుమార్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. లాస్ట్ టైం డిబేట్లో మొత్తం కేసే డైల్యూట్ అయిపోయే పరిస్థితిని. సో వాళ్ళు ఏదైతే అనుకున్నారో, మరి నిజంగా ఇది మర్డర్ అయితే కనుక వాళ్ళు ఎంచుకున్నది ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తి అతన్ని టార్గెట్ చేశారని క్లియర్గా అవుతుంది. ఎందుకంటే ఇతనికి కదా ఎంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ ఒత్తిడి వలన నువ్వు విత్డ్రా చేసుకున్నావు, లేదంటే రాజీ చేసుకున్నావు, ఎవరు చెప్తే చేసుకున్నావు అనే ఆ పేర్లన్నీ బయటకు వస్తాయి అని చెప్పేసి ఇది ఎంత కనబడుతుంది. సార్ మరి ఇక హైకోర్టు ఎంత ప్రొటెక్షన్ ఇచ్చి ముందుకు వెళ్ళినా దీన్ని ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చే అవకాశం ఏమైనా కనపడుతుందా, అట్లీస్ట్ నౌ ఈ తర్వాత అయినా? వినిపిస్తుంది కదండి? వినపడుతుంది. క్యారీ మీకు అట్లాగే మన ప్యానల్ లో మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం అండి. ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఏంటంటేనండి, ఇది ఏదైతే ఈ పరకామణి చోరీ జరిగిన సంఘటనలు, ఆ తర్వాత ఆస్తి బదలాయింపులు ఇవన్నీ జరిగిన అప్పుడు గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున డీవియేషన్స్ జరిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ 16 నెలల కాలంలో కూడా మ్యానిపులేషన్స్ జరుగుతూ వచ్చినాయి అనేది అర్థమవుతా ఉందండి. ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ ఇష్యూ పరకామణి అంశం బయటకు వచ్చి చాలా నెలల నుంచి జరుగుతూ ఉంది ఇది ఇష్యూ. ఎందుకు లోతుగా విచారణ జరపలేదు? ఏదో ఒక సిట్టో లేదా సిఐడికి అప్పచెప్పి ఊరుకోవటం కాదు కదా. ఇది ఒక ప్రజల యొక్క ఎమోషన్స్ తో కూడుకున్న సబ్జెక్ట్ కాబట్టి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకొని ఉండాల్సింది, ఇంకా ఎక్కువ సీరియస్నెస్ ఫోకస్ చేయాల్సింది దీని మీద. చేసి ఉన్నట్టయితే ఇవాళ ఒక సిన్సియర్ యువ పోలీస్ అధికారి చనిపోయేవాడు కాదు. ఇప్పుడు ఇందా నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. నేను తాజాగా నాకు అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అతని గొంతు కోయబడింది. సతీష్ కుమార్ ఎవరైతే రైల్లో నుంచి తోయబడ్డాడో అతని గొంతు కోయబడినట్టుగా పోస్ట్ మార్టం నివేదికలో స్పష్టమైంది అని తాజాగా ఒక వార్త వచ్చింది. అది ఒకసారి అది సబ్జెక్ట్ అది కరెక్ట్ చేసుకోవాలి, యథార్థమా కాదా అన్నది. నిన్న కూడా నేను డిబేట్లో మొన్న చెప్పాను, అది అతను ఒరిజినల్ విజువల్స్లో అతను దూకినట్టు లేదు, అది తోసినట్టుంది. ఎవరో ఆ తలుపులో నుంచి తోసినట్టుంది. అంటే ఏంటంటే ముందే అతను గొంతు కోసి రైల్లోనే తోసేశారా, లేకపోతే తోసిన తర్వాత ఎవరన్నా కింద నుంచి
మళ్ళీ అతని మీద హత్యాయత్నం చేశారా, ఇవన్నీ కూడా ఆ, తేల్చాల్సిన అంశాలు. మరి విచారణ అధికారులు తేల్చాల్సిన అంశాలు. అసలు సతీష్ కుమార్ చనిపోతే ఎవరికి లాభం, ఏ రకంగా లాభం? ఈ కోణంలో కనుక చూస్తే ఇది చాలా పెద్ద ఎత్తున, దీని వెనకాల పెద్ద ఎత్తున కుట్ర కోణం దాగుంది. సతీష్ కుమార్కి చాలా విషయాలు తెలుసు. ఎంతెంత పెద్ద అక్రమంగా కాజేశారు దేవుడి సొమ్ము అనేది సతీష్ కుమార్కి తెలుసు. అసలు నా క్వశ్చన్, అసలు లోక్ అదాలత్ దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేసింది రాజీ చేయడానికి? అట్లాగే దొంగతనం చేసిన ఆస్తులకు బదులుగా, మరి సొమ్ముకు బదులుగా ఆస్తుల్ని గిఫ్ట్గా ఇచ్చే ప్రక్రియని బోర్డు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, అప్పటి బోర్డు ఎందుకు యాక్సెప్ట్ చేసింది? ఇవన్నీ కూడా క్లియర్ కట్గా అర్థమవుతున్న ప్రశ్నలు. దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకున్నారు అనే దానికి. సతీష్ కుమారు ఒక కంప్లైంట్ చేసిన వ్యక్తి రాజీ కుదర్చడానికి ఎవరు ఒత్తిళ్ళు, ఎవరు చేసి ఉంటారు ఒత్తిళ్ళు, ఎవరికి లాభం? ఎవరో ఈయన పైన అధికారో లేకపోతే ఆయనతో కొలీగ్సో ఇంకొకళ్ళో చేయరండి. ఇది బోర్డు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బోర్డు అత్యుత్తమ డెసిషన్ మేకర్ బోర్డు. ఈ ఆస్తుల్ని యాక్సెప్ట్ చేయడానికి, జరిగిన దొంగతనానికి కాంపన్సేషన్ గా బోర్డు అంగీకరిస్తుంది. ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది బోర్డు సమాధానం చెప్పే పరిస్థితి లేదా? బోర్డుని ఎందుకు అడగరు? అప్పటి బోర్డు పెద్దల్ని ఎందుకు క్వశ్చన్ చేయరు? ఇవన్నీ కూడా క్లియర్గా అర్థమవుతున్నాయి. దీని వెనకాల ఏముంది, ఎవరున్నారు, ఎవరు ఉండుంటారు అనేది. ఇంకా అర్థం కావాల్సింది ఏంటంటే, మనకి ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఇది? ఈ గత ప్రభుత్వం హయాంలోనైనా అంతకు ముందు నుంచి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా దేవుడి సొమ్ము కొట్టేస్తా ఉన్నారా? ఇవన్నీ కూడా ఇంకా లోతుగా తీయాలి. అట్లాగే ఇందాక మీరు మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడున్న సాక్షులు ఎవరైతే ఉన్నారో, అరెస్ట్ కాబడిన వాళ్ళు కానివ్వండి, మరి అనుమానితులు కానివ్వండి, వీళ్ళకి ప్రొటెక్షన్ ఇప్పుడైనా కానీ ప్రభుత్వం గట్టి భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏదైనా జరగచ్చు. ఈవేళ నేరాలు చేసే వాళ్ళకి, కుట్రలు చేసే వాళ్ళకి కోర్టులన్నా, జ్యుడిషియరీ వ్యవస్థ అన్నా, విలువలన్నా ఏమి భయం కానీ, భక్తి కానీ, గౌరవం కానీ ఏమీ లేవు. దేనికైనా పాల్పడతారు, ఏదైనా చేస్తారు. ఎవరు ఏమి చేయలేరు మమ్మల్ని అనే ఒక ధీమా ఉంది, అహంకారం ఉంది. దీనికి ప్రభుత్వమే సంజాయిషి ఇవ్వాలా, సరైన సమాధానం చెప్పాలా. ఎందుకంటే ప్రభుత్వం చేతిలో ఉన్న ఒక వ్యవస్థలో ఇలాంటి పెద్ద ఎత్తున అవకతవకలు చేస్తూ ఫూల్స్ని చేస్తుంటే ప్రజల్ని, వ్యవస్థల్ని, ప్రభుత్వం చేష్టలుడికి కూర్చోవడం అనేది ఎంతవరకు కరెక్టు? ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు గవర్నమెంట్. కానీ ఇక్కడ మన గవర్నమెంట్ నిస్తేజంగా ఉంది, నిర్లిప్తంగా ఉంది. ఏదో ఒక కమిటీ వేసో ఒక విచారణ వ్యవస్థకు అప్పచెప్పి వదిలేసుకుంటే కాదు కదా. దీని మీద చాలా 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 సీరియస్గా గవర్నమెంట్ చేయాలి, విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందండి. అట్లాగే ఏంటంటే కరుణాకర్ రెడ్డి గారి అంశం. కరుణాకర్ రెడ్డి గారు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తోడుకున్నట్టు, అసలు పోలీసులు ఇది హత్యో ఆత్మహత్యో ఏంటో నిర్ధారణకు రాకముందే ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు. సిఐడి వాళ్ళు వేధింపులు తట్టుకోలేక ప్రభుత్వం హత్య, ప్రభుత్వం చేసింది అనేది ఎలా చెప్తాడండి అతను? అంటే ఏంటంటే మైండ్ సెట్, ప్రజల్ని కానివ్వండి, వీళ్ళకి ఒక మైండ్ని సెట్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది క్లారిటీగా అర్థమవుతా ఉంది. ఇది ఆత్మహత్య అని చెప్పేసి ఒక సెట్ చేయటం, సమాజాన్ని ఆయన ఆలోచనలకు అనుగుణంగా మైండ్ సెట్ని ఆయన చేయడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది అసలు ఎందుకు కరుణాకర్ రెడ్డి గారిని, భూమన కరుణాకర్ రెడ్డి గారిని విచారించరు. అప్పుడున్న బోర్డు చైర్మన్ ఆయనే కదా. ఆయన ఎందుకు ఇమ్మీడియట్ గా విచారణ ఆయన చేపట్టరు? ఏంటి భయం ఏంటి ప్రభుత్వానికి? ఏమన్నా ఈ నిర్లిప్తత ఎందుకు? ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు, ప్రజల్లో ఉన్న ఆలోచనలు. కాబట్టి ఏంటంటే ఇందులో ఇది చాలా ఇదే కాదండి. ఇంకా నేను గతంలో కూడా మనం తిరుమల తిరుపతి దేవస్థానం గురించిన సబ్జెక్ట్ వచ్చినప్పుడు అనేక అంశాలు మాట్లాడుకున్నాం. కేవలం పరకామణి ఇష్యూయే కాదు, అనేక అవకతవకలకి నిలవుగా మారింది తిరుమల తిరుపతి దేవస్థానం. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అక్కడ. అప్పట్లో మరి అక్రమ కట్టడాలు కాజేశారు కోట్లు. అట్లాగే అక్కడ నిధులను స్వాహా చేశారు. రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటికి తీయాలా, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ ఈ ఇష్యూతోనే సరిపెట్టడం కాదు,
ఇంకా చాలా అంశాలని తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ అంశాలని, దేవస్థానానికి సంబంధించిన ఆస్తుల్ని బినామీలుగా తీసుకున్నాడు, బినామీగా రాయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది సురేష్ గారు. కాబట్టి ప్రభుత్వం నిర్లిప్తత మాని బాధ్యుల్ని శిక్షించాలి, బాధ్యుల్ని విచారించాలి, కఠినంగా కేసులు పెట్టాలి, వాళ్ళని వాళ్ళని లోపలేయాలి, లోపలేసి వాళ్ళ దగ్గర నిజాలు రాబట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బాజీ గారు, మీరు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చిన అంశాన్ని ఒకటి ప్రస్తావించారు కదా, అదొక అంశం అయితే ఇతను ట్రైన్ బోర్డ్ చేసింది, ఎక్కింది 1 గంటకు ఆ ప్రాంతంలో. కానీ ఇతను 2 గంటల ముందే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడంట. అంత అవసరం లేదు యాక్చువల్గా. గుంతకల్లులో ఉంటాడు ఇతను, గుంతకల్లు రైల్వే స్టేషనే. ఎందుకంటే 11:25 ఆ ప్రాంతంలో అతను ఒక టీ తాగడం కోసం గుంతకల్లో ఉన్న ఒక టీ స్టాల్లో దగ్గర ఆగటం, ఆ ఫుటేజ్ బయటకు వచ్చింది, వార్తా కథనాల్లో చూసాము, వార్తాపత్రికల్లో. సో ఖచ్చితంగా అతన్ని ఎవరో కలవడానికి సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది. ముందే వస్తే ఏదో కలవటం రకంగా అడ్వాన్స్గానే ముందు బయటకు వచ్చాడు. లేదంటే జనరల్గా ఏంటంటే ఒక నిద్ర లేదా కాసేపు పడుకొని వెళ్దామనో అలారం పెట్టుకొని జనరల్గా వెళ్తుంటారు కదా, ఆ పరిస్థితి ఉంటుంది. మరి అలా జరగకుండా ముందే వచ్చాడంటే ఎవరో కలిసి ఉండారేమో. మరి ఆ కోణంలో ఖచ్చితంగా మనకే అనుమానాలు ఉన్నాయంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. రెండోది అతను ఉన్న ట్రైన్లో పాత నేరస్తులు ఉన్నారు ఎంతమంది అని చెప్పేసి అంటే ఒక 20 మంది వరకు లెక్క తేల్చారంట. సరే, అదొక కోణం. ఇదంతా పక్కన పెడితే టీ స్టాలే కాదు కదా, అతను దారి పొడుగునా ఎక్కడో చోట సీసీటీవీ ఫుటేజ్ ఉంటూనే ఉంటుంది. రైల్వే స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ ఫుటేజ్ ఉంటుంది, ఎందుకంటే అతను పార్క్ చేస్తున్నప్పుడు ఆ పార్కింగ్ ఫుటేజ్ ఉంది. అలాగే ఖచ్చితంగా కనుక దీన్ని ఛేదించాలనుకుంటే పెద్ద విషయం అని చెప్పేసి నేనైతే అనుకోవడం లేదు. మరి చూద్దాము. మీరు అన్నట్లు అది గొంతు కోసారు అని అంటే ఇక సురేష్ గారు చిన్న అంశాన్ని ప్రస్తావిస్తాను. ఇప్పుడు ఎవరైనా కానీ, మీరైనా నేనైనా ఎవరైనా కానీ సాధారణంగా మనం ఒక టెన్షన్ ఫుల్ ఇష్యూలో ఇరుక్కుపోయినప్పుడు మనం ఎవరితో ఒకరితో షేర్ చేసుకుంటూ ఉంటాం. ఏమని, కుటుంబ సభ్యులతో కానివ్వండి, స్నేహితులతో కానివ్వండి, లేక సన్నిహితులతో కానివ్వండి, ఏమండి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని ఆలోచనల్ని, ఆందోళనల్ని షేర్ చేసుకుంటాం ఎవరితో అయినా కానీ. కాబట్టి ఏంటంటే ఈయనకి జరిగిన ఏదైతే దీంట్లో ఇరుక్కుపోయిన తర్వాత ఆయనకు ఏర్పడిన పరిణామాలు కానీ, ఆయన ఎదుర్కొన్న సంఘటనలు కానివ్వండి, అతని మీద ప్రెషర్ ఏమైనా వచ్చినా కానీ, ఇవన్నీ కూడా ఎక్కడో అక్కడ ఎవరితోనో ఒకరితో, కుటుంబంతో కానీ స్నేహితులతో షేర్ చేసుకుని ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి చెప్పలేని భయంలో ఉన్నారు. మళ్ళీ మమ్మల్ని కూడా చంపేస్తారేమో ఇలా అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే ఇవాళ ఈ వాస్తవాలు నిజాలు బయటకు రావాలి అంటే పోలీసు వ్యవస్థ కానివ్వండి, ప్రభుత్వం నుంచి బయటకు చెప్పాలని అనుకునే వాళ్ళకి భద్రత అవసరం. ఈ నిజాల్ని బయటకి తీసుకువచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సాహసించాలంటే ఎవరైనా కానీ రక్షణ అవసరం, భరోసా అవసరం. ప్రభుత్వం ఆ భరోసా కల్పించాల్సిన అవసరం చేస్తేనే ఈ నిజాలు బయటకు వస్తాయండి. రైట్. నిజంగా కనుక దర్యాప్తు సంస్థలు సీరియస్ చేయాలనుకుంటే మీడియా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు వచ్చేసి ఆ మైకులు పెట్టి వాళ్ళందరినీ పబ్లిక్ తెలియజేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని మూడో కంటికి కనపడకుండా శుభ్రంగా చక్కగా విచారించవచ్చు. ఆ మొత్తం డీటెయిల్స్, రిపోర్ట్స్ అన్నీ కూడా అటు హైకోర్టుకి సబ్మిట్ చేసుకుంటే ఆ రకంగా కూడా ఇండైరెక్ట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో ఆ కోణంలో వెళ్తారేమో చూడాలి.